ఇక ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 12 ఏళ్ల ఆమ్ ఆద్మీ పాలనకు తెరపడింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా ఆప్ 22 స్థానాలను దక్కించుకుంది. ఇక న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్పై 3182 ఓట్ల మెజారిటీతో పర్వేజ్ వర్మ గెలుపొందారు. జన్పురాలో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. తర్వీందర్ సింగ్ చేతిలో సిసోడియా ఓడిపోయారు. కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరుపై అతిషి గెలుపొందారు. కౌంటింగ్ మొదటి నుంచి వెనుకబడ్డ అతిషి చివరి 2 రౌండ్లలో గట్టెక్కింది. सर अरविंद केजरीवाल भी अभी 1100 वोट से पीछे चल रहे हैं. 2 राउंड ही बचे हैं केवल. कुछ नहीं अभी కస్తూర్బా నగర్లో బీజేపీ అభ్యర్థి నీరజ్ విజయం సాధించారు. శ్రీనగర్లో బీజేపీ అభ్యర్థి తిలక్రామ్ గెలుపొందారు. 15,753 ఓట్ల మెజారిటీతో తిలక్రామ్ విజయం సాధించారు. విశ్వాస్ నగర్లో బీజేపీ అభ్యర్థి ఓం ప్రకాష్ గెలుపొందారు. లక్ష్మీనగర్లో బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయం సాధించారు. కోండ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి కుల్దీప్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్పై 6,293 ఓట్ల మెజారిటీతో కుల్దీప్ గెలుపొందారు. సాయంత్రం ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలకు భారీ ఏర్పాటు చేశారు. సంబరాలు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు. ఇక ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీ స్థానాలను చీపురుతో ఊడ్చేసింది. మోదీ, అమిత్ వాయంతో ఆప్ అగ్రనేతలు, మంత్రులు దారుణంగా ఓడిపోయారు. ఫలితంగా 2013 ఆప్ ఏర్పాటు తర్వాత కేజ్రీవాల్ అతిపెద్ద ఓటమిని మూటగట్టుకున్నారు. చెప్పాలంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ 3 పర్యాయాలు దేశంలో అధికారాన్ని దక్కించుకున్నా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జెండా ఎగిరేయలేకపోయారు. అయితే ఈసారి మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఇందుకు 3వ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్క ప్రణాళికతో ముందుకు సాగిన బీజేపీ ఆప్కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అధికారాన్ని తమ సొంతం చేసుకుంది. ఇక ఇండియా కూటమి చీలిక కూడా ఢిల్లీలో ఆప్నకు నష్టం కలిగించిందని ఫలితాల సరళి చూస్తే స్పష్టమవుతోంది. కాంగ్రెస్ దాదాపు 7% పైగా ఓటింగ్ను దక్కించుకుంది. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ ఎంతో కొంత చీల్చడం బీజేపీకి కలిసి వచ్చింది. ఆప్ కాంగ్రెస్ కి కలిపి 50% వరకు ఓట్ షేరింగ్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక సొంతంగా పోటీ చేసిన బీజేపీ 48% ఓట్లు పోలయ్యాయి. బీజేపీ కంటే ఇండియా కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చినా విడివిడిగా పోటీ చేయడం వల్ల గెలుపు సాధ్యం కాలేదు. గెలుపు కోసం బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగింది.
యూపీ, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటున్న ప్రజలపై బీజేపీ దృష్టి సారించింది. వారి ఓట్లను చాలా కీలకంగా భావించిన ఆ పార్టీ అధిష్టానం ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది. ఇది కూడా బీజేపీ గెలుపులో కీలకమనే చెప్పాలి. ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలోని మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి సారించింది. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ కీలకంగా వ్యవహరించింది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసానికి ఆ పార్టీ ఇచ్చిన హామీలు అత్యంత కీలకమని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తమ మేనిఫెస్టోను ప్రకటించింది బీజేపీ. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు 3 విడతల్లో మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది. పేద కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం, సీనియర్ సిటిజన్లకు 2,500 రూపాయల పెన్షన్, వితంతువులు, నిరుపేద మహిళలకు 2,500 రూపాయల పెన్షన్, 10 లక్షల జీవిత బీమా, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, స్వయం సహాయక బృందాల్లో పనిచేసే మహిళలకు 1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకుంది. వీటితో పాటు యమునా నది ప్రక్షాళన వంటి మరికొన్ని హామీలు ఇచ్చింది. కేంద్ర బడ్జెట్లో పన్ను మినహాయింపుల అంశం మధ్యతరగతి ఓటర్లు బీజేపీ వైపు మొగ్గేలా చేసినట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. మధ్యతరగతి ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ దక్కింది. ఇక ఢిల్లీలో కమలం చరిత్ర సృష్టించింది. ఆ అధినేత సహా ప్రముఖులు అక్కడ ఓటమి పాలయ్యారు. పర్వేష్ వర్మ, బన్సూరి స్వరాజ్ ఢిల్లీ సీఎం రేస్లో ఉన్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంది కమలం పార్టీ. సాయంత్రం ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. బీజేపీ సంబరాల్లో పాల్గొననున్నారు.